నమస్కారం అహల్య న్యూస్ కి స్వాగతం. భవిష్యత్ అంతా బ్లూ ఎకానమీదేనని, భారతదేశ బ్లూ ఎకానమీకి ఆంధ్రప్రదేశ్ ను కేంద్ర బిందువుగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. వికసిత భారత లక్ష్యాలను చేరుకోవడంలో ఆక్వా రంగం అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని ఆయన స్పష్టం చేశారు. విశాఖపట్నంలో జరిగిన సీ ఫుడ్ ఎగుమతుల జాతీయ వర్క్ షాప్ లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆక్వా రంగ అభివృద్ధికి తన ప్రభుత్వ దార్శనికతను, భవిష్యత్తు ప్రణాళికలను ఆవిష్కరించారు. భారతదేశ సముద్ర ఆహార ఉత్పత్తిలో ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే అగ్రస్థానంలో ఉందని చంద్రబాబు గణాంకాలతో వివరించారు. భీమవరం brackish water aquaculture in Andhra Pradesh. Just now he has announced Kakinada port modernization also. And also he asked me, if you give land, we are going to start regional office of fisheries. Immediately I am offering. Within 15 days we are going to give office first. After that, how much land you want, I am prepared to give. Immediately he is going to set up regional office. If there is no regional office of fisheries in Andhra Pradesh, there is no meaning, because we are the main contributors for fishing department. Today, it is a historic meeting. Always we are talking steel, silicon, or technology. But today we gathered here to shape the future of an economic revolution through blue economy. That is the future. I am very happy we are all here. A revolution forward, not throughout history. Civilization have flourished wherever water flowed. The Nile River nurtured Egypt. The Indus River sustained one of the world's largest civilization, that is ancient India. We are very fortunate. Godavari and Krishna shaped the prosperity of Andhra Pradesh. Even today, we are contributing aquaculture because of Godavari and Krishna rivers. That is the beauty of Andhra Pradesh. Blue పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని, మొక్కలు నాటడం ద్వారా భవిష్యత్తు తరాలకు ఆరోగ్యకరమైన ప్రకృతిని అందించవచ్చని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించి పెంచడం కూడా అంతే ముఖ్యమని ఆయన పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా మూలపాడలో బటర్ఫ్లై పార్క్ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి సీడ్ బాల్స్ తయారు చేసి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి చెట్టు వాతావరణ మార్పుల దుష్ప్రభావాల నుంచి భూమిని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. అడవులు, కొండ ప్రాంతాలు, నదీ తీరాల వంటి ప్రదేశాల్లో సీడ్ బాల్స్ ను వెదజల్లేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నామని తెలిపారు. హృదయపూర్వక ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ పర్యావరణ పరిరక్షణ సంకల్పానికి మద్దతుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున 2 అద్భుతమైన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టాం. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఏక్ పేడ్ మాకే నామ్ పేరు మీద థీమ్ తోటి దేశం నలుమూలల ఒక చెట్టు నాటాలంటే ఎవరి పేరు మీద కంటే కూడా తల్లి పేరు మీద నాటడం చాలా స్ఫూర్తిదాయకం అని చెప్పి ఆయన ప్రారంభించిన ఈ కార్యక్రమానికి నాకు జన్మనిచ్చిన మా అమ్మగారు శ్రీ అంజనాదేవి గారి పేరిట ఈ రోజున మూలపాడు బటర్ఫ్లై పార్క్లో తెల్లపునికి మొక్కను నాటడం జరిగింది. తల్లి జీవం పోస్తే అదే జీవాన్ని చెట్టు కాపాడుతుందనే సందేశం ఇచ్చే ఈ కార్యక్రమం ద్వారా కొండపల్లి బొమ్మల కళాకారుల జీవనోపాధికి ఉపయోగపడే 1000 తెల్లపునికి చెట్లను ఒకే చోట నాటడం చాలా ఆనందం కలిగించింది. దీనికి తోడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న మరొక అద్భుత సంకల్పం పెద్ద ఎత్తున సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమం. ఈ పర్యావరణ దినోత్సవం రోజున పర్యావరణ పరిరక్షణ కోసం 2.5 కోట్ల సీడ్ బాల్స్ విత్తనాల బంతుల్ని తయారీకి శ్రీకారం చుట్టాం. ఈ రోజును మొదలుకొని జూన్ 15 వరకు 10 రోజుల పాటు అన్ని జిల్లాల్లో ఈ సీడ్ బాల్స్ తయారీ ప్రక్రియను ప్రజల సహకారంతో ముందుకు తీసుకెళ్తాం. ఎర్ర బంకమట్టికి
కంపోస్ట్ జోడించి పూర్తి పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. చెట్ల పెంపకం పర్యావరణాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం నో వెహికల్ డేగా నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రజలు కూడా ఈ కార్యక్రమాన్ని స్వచ్ఛందంగా పాటించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత శుక్రవారం సైకిల్పై ప్రయాణించి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. రామవరపాడు రింగ్ లోని ఎస్ఎల్వి గ్రీన్ మోడస్ నివాసం నుంచి ఆటోనగర్లోని ఫైర్ స్టేషన్ కార్యాలయం వరకు ఆమె సైకిల్ పై వెళ్లారు. అనంతరం ఫైర్ స్టేషన్ ప్రాంగణంలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తన వంతు బాధ్యతను చాటి చెప్పారు. నమస్కారం. రాష్ట్ర ప్రజలందరికీ కూడా పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పర్యావరణ దినోత్సవంలో భాగంగా గౌరవ ప్రధానమంత్రి గారు, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా సైకిల్ యూసేజ్ పెరగాలి, అదేవిధంగా బ్యాటరీ వెహికల్ యూజ్ చేయాలి, మొక్కలు నాటాలనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టుకోవడం జరిగింది. దీనిలో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు వైజాగ్లో మొక్కలు నాటే కార్యక్రమం, అదేవిధంగా సైకిల్ ర్యాలీ కూడా చేస్తున్నారు. ఆ నేపథ్యంలో మేము కూడా మా డిపార్ట్మెంట్ తరఫున కూడా మేమందరం కూడా సైకిల్ మీద వెళ్ళి మొక్కలు నాటే కార్యక్రమానికి కూడా చేయడానికి మేమందరం కూడా సిద్ధపడ్డాం. దానిలో భాగంగానే ఈరోజు సైకిల్ మీద మాకెంతో గర్వకారణమైన, మాకెంతో నిజంగా చెప్పాలంటే ఒక ప్రైడ్ కింద భావించాలి సైకిల్. ఆ సైకిల్ మీద విజయవాడ పురవీధుల్లో 3వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన మొదటి రోజే తిరగడం అనేది నిజంగా చాలా హ్యాపీ, చాలా గర్వంగానే ఉంది. ముఖ్యంగా నేను ఒకటే కోరుకుంటున్నానండి, ప్రజలందరినీ కూడా ప్రపంచ పర్యావరణ దినోత్సవం అనే కాకుండా మీ ప్రతి ఒక్కరు కూడా ఈ బ్యాటరీ వెహికల్స్ని యూజ్ చేయడం వల్ల పొల్యూషన్ తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం సైకిల్ యూజ్ చేయడం వల్ల ఆరోగ్యం పెరుగుతుంది. మళ్ళీ చెప్తున్నా, మనకున్న 24 గంటలు, మన జీవితం చాలా చిన్నది. ఆ చిన్న జీవితంలో మన గురించి అంటూ మనం ఆలోచించుకొని చేసుకునే ఒకే ఒక గంట, ప్రతి ఒక్కరు 24 గంటలు 1 గంట మాత్రం మన గురించి మన ఆరోగ్యం గురించి మనం పాటుపడాలి. దాని గురించి కొంచెం కష్టపడితే మంచి ఫ్యూచర్ ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా సైకిల్ వినియోగాన్ని పెంచండి, అదేవిధంగా బ్యాటరీ వెహికల్స్ వినియోగాన్ని పెంచి పర్యావరణ పరిరక్షణకి తోడ్పాటు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని తనపై చేస్తున్న వ్యాఖ్యలను ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు తీవ్రంగా ఖండించారు. శుక్రవారం విజయవాడలోని ఆయన కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ మచిలీపట్నంలో బూత్ లెవెల్ ఏజెంట్లకు శిక్షణ ఇచ్చేందుకు నిర్వహించిన ఎస్ఐఆర్ సమావేశాలకు వ్యక్తిగత విమర్శలకు వేదికగా మార్చడం దురదృష్టకరమని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తి చూపడం, పార్టీని బలోపేతం చేయడం, కార్యకర్తలకు శిక్షణ ఇవ్వడం జిల్లా అధ్యక్షుడి బాధ్యత అని, అలాంటి వేదికలపై తన గురించి అసత్య ప్రచారం చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గడిచిన 2-3 రోజులుగా నేను మీడియాతోనే తక్కువ ఉంటా. నేను ఫౌల్ లాంగ్వేజ్ వాడను, అది మీకు కూడా తెలుసు, విచ్ ఐ హేట్ ఇట్. అలాగే ఈ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను బలంగా జనంలోకి తీసుకెళ్ళడానికో, ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఏం చేస్తారు, ప్రభుత్వంలో ఏమైనా తప్పు చేస్తుంటే లోపాలను ఎత్తి చూపించడానికో పనిచేయాల్సిన జిల్లా పార్టీ అధ్యక్షుడు పేర్ని నాని గారు సర్ ప్రోగ్రాం పెడతంటే వాటి మీద పనిచేస్తే బాగుంటుంది. సర్ ప్రోగ్రాం పెడితే అది బూత్ లెవెల్ ఏజెంట్లు బిఎల్ఓలతో చెక్ చేసుకుని ట్రైనింగ్ ప్రోగ్రాం పెట్టినప్పుడు ఆ ట్రైనింగ్ ప్రోగ్రాంకి వచ్చి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అవి ఎంతవరకు సబబు అనేది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నిన్న కూడా మచిలీపట్నంలో మళ్ళీ ఆ సర్ మీటింగ్ పెట్టి, ఆ సర్ మీటింగ్ అనేది ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయితే నా గురించి అక్కడ మాట్లాడటం వల్ల వాళ్ళకేం అర్థమవుతుందో నాకైతే అర్థం అవ్వలేదు. వాళ్ళు వచ్చింది ట్రైనింగ్ ప్రోగ్రామ్కి వచ్చారు, బిఎల్ఏలు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ. అక్కడ ట్రైనింగ్ నా గురించి చెప్తాక ఏముంది అక్కడ? ఇది హాస్యాస్పదంగా నేను భావిస్తున్నాను. అలాగే ఆయన ఎందుకు మీడియాకి అంత రావాల్సిన అవసరం? నేను ఎవరి వ్యక్తిగత విషయాలు వాళ్ళి, ఎవరి ఇష్టాలు వాళ్ళి, ఎవరి లైఫ్ వాళ్ళది. ఆయన నరేంద్ర మోడీ గారిని పెట్రోల్ ధరలు పెంచగానే విమర్శిస్తాడు, భారత ప్రధానమంత్రి గారిని. పోనీ ఆ స్టాండ్ మీద ఉంటాడో ఉండడో, తక్షణం వెంటనే మళ్ళీ పావు గంటకు అరగంటకు ఇదే ప్రెస్ మీ జర్నలిస్ట్ సోదరులకే మళ్ళీ నేను విత్డ్రా చేసుకున్నా అని చెప్తాడు. చంద్రబాబు నాయుడు గారిని దూషిస్తాడు, చంద్రబాబు నాయుడు గారిని ఏకవచనంతో మాడతాడు. అలాగే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబుని విమర్శిస్తున్నాం. లేదు చంద్రబాబు నాయుడు గారిని పోనీ విమర్శించినట్టు ఉండకుండా మళ్ళా నా కేసు విషయం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు హుందాగా వ్యవహరించారు, ఆయన మంచి నాయకుడు. అదే దీంట్లో అన్ని కంటెంపరీ అయ్యి ప్రామాణికంగా ఆలోచిస్తే ఏది అర్థం కాని పరిస్థితి. చివరికి పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి ఏదో చేద్దామని ఆయన పార్టీ పెట్టి 2014 ఎన్నికల్లో ఆయన ఆ రోజున సమయం సరిపోదు, నేను తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తున్నానని చెప్పారు. ఆయన
ఆ రోజు 19లో ఆయన విడిగా పోటీ చేశారు. 24లో రాష్ట్రంలో మరిన్ని హ్యాక్థాన్లు నిర్వహించి సైబర్ సెక్యూరిటీలో మరింత మంది నిపుణులను తయారు చేయడమే తమ లక్ష్యమని ఏపీటీఎస్ చైర్మన్ మన్నవ కృష్ణమోహన్ తెలిపారు. రాష్ట్రంపై సైబర్ అటాక్స్ జరగకుండా నిపుణులను రూపొందిస్తున్నట్లు ఆయన వివరించారు. సైబర్ సెక్యూరిటీ రంగంలో దేశంలోనే అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్ లో నిలపాలన్నదే తమ అభిమతమని ఆయన వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ సెక్యూరిటీ హ్యాక్థాన్ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్న్షిప్ లెటర్లు, సర్టిఫికెట్లు ఏపీ టీఎస్ఎండి మల్లవరపు సూర్యతేజతో కలిసి అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి సైబర్ సెక్యూరిటీ హ్యాక్థాన్ లో ప్రతిభ కనబరిచిన 30 మందిని ఇంటర్న్షిప్ కోసం ఎంపిక చేస్తామని వివరించారు. 6 నెలల పాటు ప్రత్యేక శిక్షణ పొందిన వీరికి నెలకు 10,000 రూపాయల చొప్పున ఉపకార వేతనాలు అందజేయనున్నట్లు ప్రకటించారు. సైబర్ మోసాలు రాష్ట్రంలో పెరిగాయని, రోజు 200 మంది వరకు ఈ తరహా మోసాలకు గురవుతున్నారని వివరించారు. సైబర్ మోసగాళ్ల వినూత్న రీతిలో చేస్తున్న మోసాలకు నిపుణులు అడ్డుకట్ట వేస్తారన్నారు. మీ మన్నమోహన్ కృష్ణని ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ ఏపీటీఎస్ చైర్మన్ని. ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మాత్యులు శ్రీ నారా లోకేష్ గారి మార్గదర్శకంలో ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ ఏపీటీఎస్ ఆంధ్రప్రదేశ్లో టెక్నాలజీ సేవలను మరింత విస్తృతపరచడానికి, డిజిటల్ పాలనను ముందుకు తీసుకెళ్ళటానికి ఎన్నో రకాల సేవలతోటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటెనెన్స్, అప్లికేషన్ డెవలప్మెంట్, సైబర్ సెక్యూరిటీ మానిటరింగ్ అండ్ ఆడిటింగ్, డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్స్ జారీ, ఆధార్ వ్యాలిడేషన్, ప్రొక్యూర్మెంట్, ఇలా ఎన్నో సేవలతో ఈ రాష్ట్రంలో టెక్నాలజీ పరంగా రాష్ట్రం ముందుకెళ్ళడానికి ఏపీటీఎస్ నిరంతరం కృషి చేస్తుంది. ఇప్పుడే వచ్చిన మా ఏపీటీఎస్ ఎండి మల్లవరపు సూర్యతేజ గారికి స్వాగతం. ఇవాళ మీతో ముఖ్యంగా 3 విషయాలు పంచుకోవాలని చెప్పేసి ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మొదటిది ఏపీటీఎస్ సైబర్ సెక్యూరిటీ హ్యాకథాన్ 2026 ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్. ఈ డిజిటల్ యుగంలో ప్రపంచవ్యాప్తంగా సైబర్ మోసాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇది గ్లోబల్గా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రాబ్లం. మన భారతదేశంలోనూ విపరీతంగా ఉంది. మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ సైబర్ మోసాలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో సైబర్ సెక్యూరిటీ నిపుణులను మరింత మందిని తయారు చేయడానికి, మా వంతుగా ఈ రాష్ట్రానికి మరింతగా సేవలు అందించడానికి ఏపీటీఎస్ సైబర్ సెక్యూరిటీ హ్యాకథాన్, ఒక రాష్ట్ర స్థాయి హ్యాకథాన్ని ఇటీవల నిర్వహించాం. వేలాది మంది ఈ హ్యాకథాన్కి అప్లై చేశారు. దానిలో బెస్ట్ పర్ఫార్మర్స్ని మార్కాపురం జిల్లా పొదిలిలో చంద్రబాబు వెన్నుపోటు పాలనకు 2 ఏళ్లు కార్యక్రమం గిద్దలూరు మాజీ శాసనసభ్యులు మార్కాపురం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జు అన్న రాంబాబు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిందని ఇచ్చిన బూటకపు హామీలపై మండిపడ్డారు. ఎన్నికల ముందు ప్రజలకు ఎన్నో రంగుల కళలను చూపించి అధికారంలోకి వచ్చాక సూపర్ 6 హామీలను పూర్తిగా గాలికి వదిలేసిందని ధ్వజమెత్తారు. నిరుద్యోగులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం డిఎస్సీ నిర్వహణలో అనేక అవకతవకలకు పాల్పడి అర్హులైన అభ్యర్థులకు అన్యాయం చేశారని వాపోయారు. ప్రజలకు మోసం చేసిన కూటమి ప్రభుత్వం వ్యతిరేక విధానాలకు నిరసనగా పొదిలి పెద్ద బస్టాండ్ వైఎస్ఆర్ విగ్రహం వద్ద కూటమి మేనిఫెస్టో పోస్టర్స్ తగలబెట్టారు. జై జగన్ అని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైఎస్ఆర్సీపీ కార్యదర్శి కెవి రమణారెడ్డి, పట్టణ అధ్యక్షులు సానికొమ్ము శ్రీనివాసరెడ్డి, మండల అధ్యక్షుడు సంజీవరెడ్డి మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఇంత ఎండలో అయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి నాయకుడు, కార్యకర్త ప్రజల కోసమే మేము నిలబడతాం, ప్రజల పక్షాన నిలబడతాం. ఈ కూటమి ప్రభుత్వం యొక్క దుర్మార్గపు ఆలోచనల్ని ఎండగడతాం. తద్వారా ఈ కూటమి ప్రభుత్వం దిగి వచ్చి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేంత వరకు మేము ఈ పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి ఇంత భారీగా మీరు ఇక్కడికి వచ్చేసినందుకు చాలా సంతోషం. ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏ రీతిగా దుర్మార్గాలు చేసిందనేది మనందరికీ తెలిసిందే. ఇవన్నీ కూడా ప్రజలకు ఇంకా విపులంగా తీసుకుపోవాలి.
ప్రజల్లోకి ఇంకా ఎక్కువ తెలియపరచాలి. వాళ్ళు ఇప్పటికే నష్టపోయినారు, చూస్తా ఉన్నారు. 2019-24 మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు చెప్పిన ప్రతి హామీని నిలబెట్టుకున్నట్టు గొప్ప చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది, జగన్మోహన్ రెడ్డి గారిది. అయితే ఈ రోజు చెప్పిన మాటకు కట్టుబడి ఉండకుండా ప్రజలను మోసం చేస్తూ, ప్రజలు ఏదన్నా అడుగుతేనో, నాయకులు ఏదన్నా అడుగుతేనో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ ప్రజల పక్షాన నిలదీస్తేనో బెదిరింపుల ధోరణిలో ముందుకు పోతున్నదే తప్ప వాళ్ళు ఇచ్చిన హామీని వాళ్ళు నెరవేర్చాలనేటువంటి సంకల్పంతో లేరు. ఈ రోజు మనం గమనించినట్లయితే ఆ రోజు ఉన్నటువంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఈ రోజు ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రెండు ఒకటే. కానీ ఆ రోజు కన్నా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో చేసినటువంటి అప్పులు వీళ్ళు కేవలం 2 సంవత్సరాల కాలంలోనే అప్పులు చేసినారు. కానీ సంక్షేమ పథకాలు ఏమన్నా అందించినారా అంటే అందించిన పాపాన పోలే. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి పథకాలకే వాళ్ళు మోసం చేసి వాటిని ఆపినారు. వాటిని మోసం చేసి ఆపడమే కాదు, ఎంత దుర్మార్గంగా చేస్తా ఉన్నారా అంటే పెన్షన్లు పెంచినామంటున్నారు, కానీ 6 లక్షల పెన్షన్లు తీసేసినారు. రైతులకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రైతులకు 0 వడ్డీకే డబ్బులు, అలాగే క్రాప్ ఇన్సూరెన్స్, సంవత్సరానికి 3,000 కోట్ల స్థిరీకరణ నిధి ద్వారా రైతుకు గిట్టుబాటు ధర వచ్చేదానికి పోటీ తత్వం పెంచి అవసరమైతే ప్రభుత్వమే కొనుగోలు చేయడం ద్వారా రైతుకు గిట్టుబాటు ధర వచ్చే విధానం, అలాగే ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏదైనా పంట నష్టపోతే అహల్య ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ రోజు అంతర్జాతీయ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా పర్యావరణంపై అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమం ఎంతో విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ శనక్కల రాజకుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని మరియు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని వారు పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణ ద్వారానే భావితరాలకు ఆరోగ్యకరమైన జీవనాన్ని అందించగలమని నిర్వాహకులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. మన కిచెన్ లో నుంచి వచ్చే వేస్ట్, వెట్ వేస్ట్, మనం ఏదైతే వంట చేసుకుంటామో అక్కడి నుంచి వచ్చే వెట్ వేస్ట్ మనం మొక్కలకి వేయటము, జాగ్రత్తగా వేరేగా ఆ డబ్బాలు ఉంటాయి కదా, గ్రీన్, రెడ్, అలాగా సెపరేట్ చేయాలి. అలాగా మనం సెపరేట్ చేసుకోవాలి. మన వంతు మొక్కల్ని నాటడానికి ప్రయత్నించాలి. ప్రతి కుటుంబం ఒక్క చెట్టు అయినా నాటడానికి చూడండి, మీ ఊర్లో కానీ ఎక్కడైనా సరే. ఎందుకంటే ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, ఇంతమందిలో ఒక్కొక్కరు ఒక చెట్టు నాటినా 60 ఈజీగా అయిపోతాయి. సో వీలైన మటుకు మీ బేబీ కోసమనో అట్లా ఒక పేరు పెట్టుకుని, మీ పుట్టినరోజు కనో, మీ పెళ్లి రోజు కనో అట్లా ఏదో ఒకటి తీసుకుని పెట్టుకోండి. ఇంకోటి, ఇక్కడ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2 స్వచ్ఛ ఆంధ్ర, ఆరోగ్య ఆంధ్ర పైన దృష్టి పెట్టారు. మనం చూస్తే స్వచ్ఛ ఆంధ్ర అంటే ఏమనుకుంటాం? స్వచ్ఛ ఆంధ్ర అన్న వెంటనే ఏం గుర్తొస్తుంది? స్ట్రీట్లు ఊడవటం అనుకుంటున్నాం కదా. ఆ స్వచ్ఛ ఆంధ్ర అంటే అట్లాగే అనిపిస్తుంది, కానీ స్వచ్ఛ ఆంధ్ర అంటే మన ఇల్లు శుభ్రం పెట్టుకోవటం, మన చుట్టూత, ఇప్పుడు హాస్పిటల్ ఉంది, చుట్టూత శుభ్రంగా ఉంచుకోవటం, అప్పుడు ఖచ్చితంగా ఊరంతా శుభ్రం అవుతుంది అని. నెక్స్ట్, మన తాగే నీళ్ళు, ప్లాస్టిక్ అనేది సెకండ్, ప్లాస్టిక్ ఎక్కువ వాడొద్దు. ఇప్పుడు మీరు షాప్కి వెళ్తున్నారు, అప్పుడు ఏం చేస్తారు? ప్లాస్టిక్ వాడొద్దు అంటున్నాం, మరి ఏం చేస్తారు? మీరు మీ బ్యాగ్లో, ఇప్పుడు మీ అందరికి హ్యాండ్ బ్యాగ్ ఉంది కదా, అందరూ ఒక చిన్న క్లాత్ బ్యాగ్ అనేది మడత పెట్టేసుకుని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవాలి. ఆ షాప్కి వెళ్ళినప్పుడు దాంట్లో వేసుకోవటం, మళ్ళీ కిచెన్లోంచి తీసేసి మళ్ళీ బ్యాగ్ మడత పెట్టేసి వెంటనే హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకోవాలి. నేనైతే ఒక 2 బ్యాగులు పెట్టుకుంటాను ఎప్పుడు. సో అట్లాగా మీరందరూ కూడా ఒక క్లాత్ బ్యాగ్ పెట్టుకోండి. సింగిల్ యూజ్ బ్యాగ్స్ అస్సలు వాడొద్దు. తర్వాత నేను చాలాసార్లు వాటర్ ఒకటి వేస్ట్ అవుతూ ఉంటుంది, ఎక్కడ వాటర్ వేస్ట్ చేయదు. నేను ఒక ఆల్మోస్ట్ 10 years బ్యాక్ పేపర్లో చదివాను, ఒక ఫ్యామిలీ ఎక్కడ మన గుజరాత్ సైడో ఎక్కడో, హస్బెండ్, వైఫ్, ఒక 4-5 పిల్లలు, భార్య నీళ్లు మొయ్యలేకపోతుందని ఇంకో పెళ్లి చేసుకుంటున్నాడు. అంటే ఎంత దూరం నుంచో నీళ్ళు తెస్తానికి భార్యకు వీలు అవ్వట్లేదని. ఎంగా వస్తే మళ్ళీ నీళ్ళు మోసుకొస్తుంది కదా. అంటే మనం నీళ్ళు అక్కడ మనకి చుట్టూతా నీళ్ళు ప్రభావం బాగానే దొరుకుతున్నాయి కాబట్టి మనకు దాని ప్రభావం తెలియట్లేదు. మనం నీళ్లు చాలా మటుకు ఆదా చేయాలి. ఏదైనా ట్యాప్స్. వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు ఆధ్వర్యంలో నగరంలోని లాడ్జీ సెంటర్ వద్ద చంద్రబాబు వెన్నుపోటుకు 2 నిరసన కార్యక్రమం నిర్వహించి చంద్రబాబు వెన్నుపోటుకు 2 ప్లకార్డ్స్ పత్రులను తగలబెట్టారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, వైసీపీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు, వైసీపీ తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ షేక్ నూరి ఫాతిమా, వైసీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ కూటమి అబద్దాలు, మోసపు పాలనకు 2 ఏళ్లైందని, సూపర్ 6 సూపర్ ఫ్లాప్ అయ్యాయని విమర్శించారు. రాష్ట్రంలో అవినీతి, అరాచకం తప్ప ఏమీ లేదని, కూటమి ప్రజా ప్రతినిధులు పోలీసులను అడ్డుపెట్టుకుని దాడులకు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఆ చేసినవి కాసినవి కూడా అరకొరగా అమలు చేశాడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని 2 సంవత్సరాల పరిపాలన అయిన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని మోసం చేశాడు, చీట్ చేశాడు, ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. ఏదైతే మేనిఫెస్టోలో పెట్టాడో ఆ మేనిఫెస్టోలో ఉన్నటువంటి కార్యక్రమాలను చేయలేదు కాబట్టి ఆయన మేనిఫెస్టోను దగ్ధం చేశాం. సూపర్ 6 అని బాండ్స్ ఇచ్చినటువంటి వాటిని కూడా దగ్ధం చేశాం. ఇవన్నీ కూడా చంద్రబాబుకు తెలియాలి. అదే విధంగా రాష్ట్ర ప్రజలు కూడా మోసపోయామనే భావన రావాలి అనే ఉద్దేశంతో ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి రాజకీయ పార్టీగా, ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చుకున్నటువంటి రాజకీయ పార్టీగా మేము వాళ్ళ ప్రజల్లోకి తీసుకువెళ్లేటటువంటి కార్యక్రమం చేస్తున్నాం. దీన్ని ప్రజలు గమనించాలని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ప్రజలారా, ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, ఓటర్లారా, మీరందరూ మోసపోయారు. ఇచ్చిన వాగ్దానాలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. నిరుద్యోగ వృత్తి 3000 ఇస్తానంటే నిరుద్యోగులు మోసం చేశాడు. శ్రీనిధి అని చెప్పేసి మహిళలకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి 1500 రూపాయలు నెలకి ఇస్తానని దాన్ని మోసం చేశాడు. ఈ విధంగా అనేకమైన మోసాలు చేసి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క నిజ స్వరూపాన్ని, దొంగ స్వభావాన్ని బయట పెట్టేందుకే మేము పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నాం. నిన్న కార్యక్రమాలు చేశాం, ఇవాళ కార్యక్రమాలు చేశాం. మళ్ళా 9వ తారీఖున గుంటూరులో పబ్లిక్ ఒక టౌన్ హాల్లో మీటింగ్ పెడతాం. 12వ తారీఖున పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఊరేగింపులు చేసేటటువంటి నిరసన కార్యక్రమాలు చేసే కార్యక్రమం చేస్తాం. ఇది ఒక షెడ్యూల్ ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తాం. దీన్ని చూడలేక, సహించలేక పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు, దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. నిన్నైతే గుజ్జనగూడలో జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ తగిలేశారు తెలుగుదేశం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ తగిలేశారు? సిగ్గుందా మీకు? ఒక 11 సీట్లను ఎగతాళి చేస్తారుగా. మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఎందుకంత భయం? మీరు జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ తగిలేసి మా ముక్కు పోకేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది సమంజసం కాదని కూడా ఈ సందర్భంగా చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్టు వాళ్ళ పేపర్లో చూసా, పుష్పచారం చేసే వారి మీదంతా కేసులు పెడతాడు. మా మీద పెడితే పెట్టాడు, పత్రికల మీద కూడా పెడతారంట, వీడియో ఛానల్స్ మీద కూడా పెడతా అంట. ఆయన భజన చేయాలి. భజన చేస్తే కేసులు పెట్టడు. భజన చేయకుండా వాస్తవాలు చెప్పారనుకో, ఇవన్నీ ఆ వాస్తవాన్ని కేసులు పెడతా అంట. పెట్టి చూద్దాం. కేసులు పెట్టవా? మీడియా మీద కేసులు పెడతావా? వాస్తవాలు చెప్పేటటువంటి కేసులు పెడతావా? ఎందుకంత భయం? మీడియా వెన్నుపోటుకి 2 ఏళ్ళు అయింది అని చెప్పి ప్రజలు సంతోషంగా ఉన్నారు. అది ఇంకా 3 సంవత్సరాలు వరాయించాలి అని చెప్పి బాధ కూడా ఉంది. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వంలో వీళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోని ఈరోజు మేము కావడానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళు ఎలా ఒక డస్ట్బిన్లో పడేశారు. డస్ట్బిన్లో ఉన్న చెత్త ఎక్కడ తీసుకెళ్తారు? డంపింగ్ యార్డ్ దగ్గర తీసుకెళ్తారు. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత పేపర్లన్నీ ఉన్న చెత్తని కాలుస్తారు. ఆ పని మేము చేస్తున్నాం. ఎందుకంటే మీరు డస్ట్బిన్లో వేసిన మేనిఫెస్టోని మీరు పూర్తి చేయట్లేదు. మీరు పూర్తి చేయాల్సిన హామీలను, మీరు చెప్పిన హామీలను పూర్తి చేయాల్సిన బాధ్యత మీ మీద ఉండి కూడా మీరు ఈ రోజు వరకు కూడా ఏ ఒక్క హామీని కూడా పూర్తి స్థాయిగా కంప్లీట్ చేయలేదు. మరి ఈ కూటమి ప్రభుత్వంలో వీళ్ళు ప్రభుత్వాన్ని నడిపేది వాళ్ళ కోసం, వాళ్ళ ఏ అవినీతి అంటే వాళ్ళు జేబులు నింపుకోవటానికి, అలాగే అమరావతి ప్రాంతంలో వాళ్ళ భూముల్ని కాపాడుకోవడానికి తప్ప ప్రజల కోసం అనే మాట లేదు. కాబట్టి ఈ 2 రోజులు కూడా, నిన్న ఈ రోజు రాష్ట్రం మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల వెంట ఉన్నారు. కాబట్టి మనం అందరం ఉండాలి, ప్రజలకి చూపించాలి ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకం అని చెప్పి. ఈ 2 సంవత్సరాలు చేసిన అవినీతి అలాగే అరాచకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టాం. ఖచ్చితంగా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. 40% షేర్ ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇంకా రానున్న రోజుల్లో ఇంకా బలం పెరుగుతుంది. మీరు చేస్తున్న అరాచక పాలన వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు, విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. అలాగే చదువుకోవడానికి ఫీజు రింబర్స్మెంట్ ఉండదు, అనారోగ్యానికి అయితే ఆరోగ్యశ్రీ ఉండదు, ఎగ్జామ్స్ ప్రిపేర్ అయితే డిఎస్సి లాంటి పరీక్షలు పెడితే వాటికి కూడా
లీకేజీలు, ఎగ్జామ్ రాయకుండా దొడ్డిదారిన స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల్లో తీసుకునే పరిస్థితులు, వ్యవసాయ రంగానికి కనీసం పండినటువంటి పంటల గిట్టుబాటు ధర కల్పించలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరణ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము కోరుకునేది, ఆశించేది ఒక్కటే, 5 సంవత్సరాలు పరిపాలన చేయమని నీకు అవకాశం కల్పించినటువంటి పరిస్థితులు ఉంటే నువ్వు కేవలం నీకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్లకి దోచిపెట్టడానికో, నీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకు పంచిపెడతానికో ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నావే తప్ప ప్రజా పరిపాలన చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. అందుకే మేము ప్రభుత్వానికి, నిద్రపోతున్నటువంటి ప్రభుత్వాన్ని మేల్కొల్పడానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని మండలాల్లో కూడా ఇవాళ వెన్నుపోటుకు 2 ఏళ్ళు అనే కార్యక్రమంతో ప్రభుత్వాన్ని నిద్రలేపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మిగిలి ఉన్నటువంటి 3 సంవత్సరాల కాలమైనా కూడా ప్రజా పరిపాలన పాలించండి, ప్రజాస్వామ్య విధానాన్ని ఈ రాష్ట్రంలో కొనసాగించండి. అప్రజాస్వామిక విధానాలతో ముందుకు సాగుతామంటే బెంగళూరుకి చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ సింపుల్ ఎనర్జీ గుంటూరులో తమ 2వ స్టోర్ను ఘనంగా ప్రారంభించింది. దీంతో కంపెనీ తన సరికొత్త రీటైల్ డిజైన్ విధానాన్ని కూడా తొలిసారిగా పరిచయం చేసింది. ఈ స్టోర్లో సింపుల్ ఎనర్జీకి సంబంధించిన వివిధ రకాల ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో కొత్తగా లాంచ్ చేసిన సింపుల్ ఆల్ట్రా కూడా ఉంది. ఈ ప్రారంభోత్సవం గురించి సింపుల్ ఎనర్జీ ఫౌండర్ CEO సుహాస్ రాజ్ కుమార్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా మా ఉనికిని మరింత బలోపేతం చేసుకుంటూ ముందుకు సాగుతున్న తరుణంలో గుంటూరులో స్టోర్ ప్రారంభం సింపుల్ ఎనర్జీ విస్తరణ ప్రయాణంలో ఒక మైలురాయిగా నిలిచిందని చెప్పారు. వినియోగదారులకు అత్యధిక పర్ఫార్మెన్స్ మరియు ఎక్కువ రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ వాహనాలను మరింత దగ్గర చేరనే మా నిబద్ధతకు ఈ లాంచ్ ఒక నిదర్శనమని అన్నారు. Pradesh. So pan India we are roughly about 80 stores, and this format or this new beginning of our Simple Gen 2 has started with our new VI format as with Guntur. So we're very happy to open our first store in Guntur, especially the scale that we're looking at. I believe we have a few more product launches also happening along with Simple One and Ultra that we unveiled today. I believe EV is being a great metric for people to adopt now comparatively to what petrol prices are today. And I think EV will definitely have a great future. And at Simple, we've been growing every month. Today we are looking about 80 odd stores. In next 6 months we are looking about 150 odd stores in pan India basis. And I hopefully see that Andhra we have even more stores opening, and one more store opening in Guntur along with the same gentleman who is sitting next to me. So I wish the store all the best, and I hope that Simple is accepted and loved by all the customers here as we have been loved all across India till date. Thank you so much. మీడియా మిత్రులకి, మన వచ్చిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్ ఫర్ సుహాస్ ఫర్ విజిటింగ్ హియర్. సో ఇది మన గుంటూరులో ఇది మన 2వ స్టోర్ అనమాట. ఫస్ట్ స్టోర్ వచ్చేసరికి ఆటనగర్లో మన డాట్ సెంటర్ ఉంది. ఇది మన 2వ స్టోర్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ఓపెన్ చేసాం విత్ సేల్స్ సర్వీస్ పేర్స్. మన మెయిన్ ఎజెండా సర్వీస్. సో మన వెహికల్స్ అన్నీ ఫస్ట్ ప్రిఫరెన్స్ సర్వీస్ ఇంపార్టెంట్. ఇవి 2 వీలర్స్ అంటే సేల్స్ ఒకటే కాదు, సర్వీస్ ఇంపార్టెంట్. సో సర్వీస్ ఓరియంటెడ్గా మనం ఫస్ట్ వెళ్తున్నాం ముందుగా. నెక్స్ట్ ఇది ఇండియా మొత్తంలో ఫస్ట్ VI కొత్త డిజైన్తో ఓపెన్ చేస్తాం మన స్టోరు. ఇదేంటంటే మన యూజర్కి ఒక సపరేట్ ప్రీమియం ఎక్స్పీరియన్స్ కోసం మనం ఓపెన్ చేసాం. ఇది ఇండియా మొత్తంలో ఎవరు చేయలేని మనం చేసాం ఇక్కడ ఈ కొత్త డిజైన్లో. సో వీఆర్ వెరీ హ్యాపీ. గుంటూరు ప్రజలకి గుంటూరు డిస్ట్రిక్ట్ మొత్తం మన సర్వీసెస్ ఉంటాయి. లేటర్ ఆన్ మేము డాట్ సెంటర్స్ ఎవ్రీ 25 kilometers to 30 kilometers రేడియస్లో ఓపెన్ చేయబోతాం డాట్ సెంటర్స్ విత్ ఎక్స్క్లూజివ్ సర్వీస్ సెంటర్స్. అండ్ లేటర్ ఆన్ అవర్ ఎక్స్పాన్షన్ ఆల్సో కంటిన్యూస్ టు అదర్ డిస్ట్రిక్ట్స్. అది త్వరలో మేము అనౌన్స్ చేస్తాం మా సింపుల్ కంపెనీ వాళ్ళతో మాట్లాడిన తర్వాత. సో వెరీ హ్యాపీ ఫర్ ఇనాగ్రేషన్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ విజిటింగ్ ది డే. మన వెహికల్ ప్రైస్ వచ్చేసరికి స్టార్టింగ్ ఫ్రమ్ 18,999 నుంచి ఇట్ గోస్ టు అరౌండ్ 2,20,000 వరకు ఎక్స్ షోరూమ్స్ ఉంటున్నాయి మన దగ్గర. సో మన దగ్గర ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఇండియా మొత్తంలో ఎవరు ఇవ్వన రేంజ్ మనం సింపుల్ ఇస్తున్నాం. మన వెహికల్స్ అన్ని అబోవ్ మినిమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.